హాయ్ అండి అందరికీని. నకిలీ పాస్టర్ల భోగోతాలు చెప్తానన్నాను కదా! ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే మత మార్పిడి. సో, ఈ మత మార్పిడికి ఎందుకు స్కామ్ అని అంటున్నానంటే, ఇక్కడ చాలా పెద్ద కుట్ర ఉంది. ఇది ఒక జాగ్రత్తగా వినండి. ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు డబ్బులిస్తున్నారు. డబ్బులిచ్చి అమాయక ప్రజల్ని బ్రెయిన్ వాష్‌లు చేసి అందరూ కాదులెండి కొందరు. ఈ గ్యాంగ్ ఉన్నారనమాట. ఇదో పెద్ద వ్యాపారం అనమాట. వీళ్ళు 5,000, 10,000 రేషన్ అన్నీ ఇచ్చి మతం మార్చి, తర్వాత వాళ్ళకి ఈ బ్రెయిన్ వాష్ చేసి దశమ భాగం. అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో 10% మీరు మీరు విన్నారు. ప్రతి పాస్టరు చెప్పేది చర్చ్‌లో అదే. దశమ భాగం, దశమ భాగం. వీళ్ళు పని చేయరు. పాస్టర్లు పని చేయరు. ఏ పని చేయరనమాట. వాళ్ళిచ్చే 10%తోనే వీళ్ళ జీవితాన్ని నెట్టుకొని పోతారు. సో, వారికొక చర్చ్ ఉంటది. ఇంకేం అక్కర్లేదు. వీళ్ళంతా కట్టు బానిసలుగా చేసి ఇది స్కామ్ చేస్తున్నారు. సో, ఈ విషయం నేను చెప్తే దగ్గర దగ్గర 40 మంది పాస్టర్‌లండి వీడియోలు చేశారు యూట్యూబ్‌లో. ఎంత దరిద్రులంటే వీళ్ళు దేవుడు ఇప్పుడు వీళ్ళు పాస్టర్‌లు అయింది దేనికి? బైబిల్‌లో వాక్యం చెప్పడానికి. తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు. వీళ్ళేంటి ఆవేశంతో రెక్కలు తిట్టుకొని రక్తంతోని ఏంటి ఈళ్ళు పాస్టర్‌లా? లేదంటే ఉన్మాదులా? ఉన్మాదుల్లాగా ఉన్నారు. మతోన్మాదుల్లాగా ఉన్నారు. దేవుడు దేవుడి వాక్యాలు పలకకుండా పిచ్చి పిచ్చిగా నా మీద నీ ఏదో డబ్బు కోసం అన్నప్పుడు డబ్బు కోసం అరె నాయనా డబ్బు కోసమే కావాలంటే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే 1,00,00,000 నాకున్న ఫాలోయింగ్‌కి ₹1,00,00,000 కరెక్ట్‌గా ప్రెజెంట్ మార్కెట్ విలువ. 40 మంది పాస్టర్లతో తిట్టించుకొని చచ్చిపోవాలని ప్రార్థనలు చేస్తారంట. ఒకడు మారుమనసు పొందాలని ఎందుకు నాకు ప్రార్థన నేనేం చెప్పానని ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాను కాబట్టి అక్కడున్న స్థితిగతులు ఏ దేశం ఏ మతంతో మారిపోయింది, ముందేం ఉండేది అది చరిత్ర. నేను చెప్పినా, ఎవరు చెప్పినా అక్కడికెళ్ళి మీరు అడిగినా అదే తెలుస్తది. నేను తిరుగుతున్నా మీరు నూతిలో కప్పల్లా ఉంటారు మీకు తెలీదు. నేను తిరుగుతున్నాను కాబట్టి అన్ని దేశాలు ఏ నాగరికతలో ఏ మతం వల్ల నాశనం అయిపోయింది చెప్పాను. అది సైన్సు. ఈళ్ళు కూడా తక్కువ తినలేదండి. ఎదవల్లా తయారయ్యారు. ఆ దశమ భాగం కోసం స్కాము. మీరు చూసుకుంటే ఇప్పుడు రతన్ టాటా గారు నరకంకెళ్తారని చెప్పి వీడు చెప్తున్నారు. వీడు పాస్టరు. ఇందు నిమిత్తం కూడా ఏ కారణాన్ని బట్టి కూడా రతన్ టాటా గారు స్వర్గంలో లేరు. వీళ్ళు ఏం చదువు, సంధ్యలు ఏం ఉండట్లేదు. నాంబిషన్న గాళ్ళు కోటేసుకోవడం, ఒక బైబిల్ పట్టుకొని ఇష్టాసారంగా వాడటం. ప్రభాస్ ఏంచి యేసుప్రభు అని యేసుప్రభు పేరు ప్రభాస్‌కి పెట్టారని చెప్పి, యేసే నమ్ముకుడు, యేసే నప్పుడేడు ఎన్ని పాటలు పిచ్చి డిస్కోలా? ఇదెక్కడైనా ఉన్నదా? ప్రపంచంలో అందరూ క్రైస్తవులు బానే ఉన్నారు. వీళ్ళే మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చోలైపోయి ట్రాన్స్‌లోకెళ్ళిపోయారు. మెంటలొచ్చేస్తుంది ఒక్కొక్కరికిని ఇష్టాసారంగా. పాత క్రైస్తవులు ఏది నా చిన్నప్పుడున్న క్రైస్తవులు అందరూ బానే ఉన్నారు. ఈ కొత్తగా మతం మారినోళ్ళు ఉంటారు కదా! క్రేజీగా పాటలు రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు బొక్క పుట్ట వద్దు, ఏటి దయాగలవా ఏటి పాటలేంటి అసలు? వేరే మతాల్ని దూషించి మా దేవుడే నిజమైన దేవుడు చెప్పు ప్రచారం ఎందుకు? మత ప్రచారం ఎందుకు నాకు తెలియగలుగుతాను. అసలు అవసరం ఏంటి? మీరు చూడండి నేను ఇన్ని చర్చిలు చూపించాను. దగ్గర దగ్గర 2,000 చర్చిలుంటాయి. ఏ చర్చిలైనా ఎక్కడైనా పాస్టర్ నించున్నాడా? చెప్పు ఎక్కడైనా పాస్టర్ నించున్నాడా? ఏమైనా డబ్బులు అడిగాడా? ఎళ్తావు ఫ్రీగా క్యాండిల్స్ ఉంటాయి. తెస్తావు, ఎలిగించుకుంటావు, ప్రశాంతంగా ఉంటది ఆ చర్చిలో. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు. మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చేస్తారు. అందరూ చేస్తున్నది అదే. కానీ మన దగ్గర అలా కాదమ్మా. దశమ భాగాలు ఇవ్వాలి. సంఘాలు నడాలంటే దశమ భాగం ఉండాలి. మనం మొత్తం కూటములు నడాలంటే దశమ భాగం ఉండాలి. కూటములు, సంఘాలు ఎందుకు? బయటికెళ్ళి చిరతభర్జనలు మళ్ళీని. అమ్మా నిజమైన దేవుడిని నమ్ముకోండి, మతం మారిపోండమ్మా. అసలు అవసరం ఏంటి? నాకు తెలియకొడుతున్న అవసరం ఏంటి చెప్పండి? ఈ మతం ఇంత మార్చడం ఏమవుతది? ఈ మతంలో ఉన్నదేంటి? ఆ మతంలో లేనిది ఏంటి? చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ బైబిల్ ఎవరిచ్చారు? మా చిన్నప్పుడు క్రైస్తవ మతం గురించే మా చిన్నప్పుడు నన్ను మిషనరీ స్కూల్‌లో మా అమ్మ ఏసేసింది. డబ్బులు లేక. మా తమ్ముడిని చదివించలేదు. నన్నే చదివించింది. నా చిన్నప్పుడు చెప్పాను. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు చదువు చెప్పలేదు. పొద్దున్న లెగిసిన వెంటనే మోకాళ్ళ మీద ఏడుపు, బైబిల్ చదవడమే అంతే. కన్నీటి ప్రార్థనలు. పొద్దున్న 5-6 వరకు. సాయంత్రం మళ్ళీ పడుకునే ముందు ఏడుపు, కన్నీటి ప్రార్థనలు. బైబిల్ తప్ప మాకు చదువు చెప్పలేదాళ్ళు. ఏం చేస్తాం అది ఆళ్ళు మతంలో ఉన్నదే కదా! క్రైస్తవ మతాన్ని ఈ పాస్టర్లు ఎప్పుడో సంకనాకింది. దరిద్రం చేసేశారు. క్రైస్తవుడని చెప్పుకుంటే చాలు ఆయన పిచ్చోళ్ళలా చూసేలా చేశారు ఈ పాస్టర్లు. దశమ భాగాల కోసం. ఓన్లీ దశమ భాగాల కోసం. మీరు చూసుకోవచ్చు. ఏమండి గుళ్ళో ఉంటది కదంటే అది దక్షిణ. సేమ్ అలాగే చర్చిలో కూడా కానుక అని ఉంటది. కానుక, దక్షిణ అని ఉంటది. గుళ్ళతో కంపేర్ చేయకండి దయచేసి. గుళ్ళలో దక్షిణ శతకోపం నువ్వు హిందువులో ఏసుకోవచ్చు,
పంతులు మళ్ళీ పెట్టాక హుండీ అనేది దేవాలయానికి చెందుతుంది, దక్షిణ అనేది పంతులకి. పంతులు ఎక్కడైనా డిమాండ్ చేశారు, ఎక్కడో ఉండొచ్చు, ఏ పంతులు అడగరు కదా, నువ్వు నచ్చిన ఇవే ప్రసాదం తినేసి వచ్చేసాయి. కానీ ఇక్కడ ఎలా కాదు, దశమ భాగాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు చేస్తారు. మీరు ఎన్ని వీడియోలు లేవండి, 1,00,000కి పైగా వీడియోలు ఉన్నాయండి క్రైస్తవ మతం. ఇప్పుడు మళ్ళీ చెప్పాను, తప్పుగా అనుకోకండి. క్రైస్తవ మతం అంటే మన భారతదేశంలో జోక్ అయిపోయింది. ఎంత జోక్ అయిపోయిందంటే మీమ్స్ అంట కదా, మాకు మీరు నవ్వుకోవాలి అంటే ఈ క్రైస్తవులను చూస్తే చాలు నవ్వుకోవచ్చు అనే విధంగా తయారు చేశారు ఈ మతాన్ని చేసింది ఎవరు? ఈ పాస్టర్లు, యదమండా కొడుకులు. తిట్టకూడదు, కానీ యేసుక్రీస్తు ఆ చనిపోయే ముందు ఎంతైతే బాధపడ్డారో ఆయన్ని రోజు తిట్టిస్తున్నారు ఈయన కొడుకులు, ఈ పాస్టర్లు తిట్టిస్తున్నారు. వీళ్ళు చేశారు, మీరు వేరే మతాన్ని తిడితే నా పుట్టలో చేయి పెడితే నేను కొట్టనా అన్నట్లు చేయమా, నువ్వు వాళ్ళ మతాలు వాళ్ళ దేవుళ్ళని దూషిస్తే ఆ సరస్వతీదేవి అంటావు, దుర్గాదేవి అంటావు, కనకమహాలక్ష్మి అంటావు, రాముడు శివుడు అని నువ్వు దూషించి నువ్వు ప్రచారం చేస్తే వాళ్ళు తిట్టరు నీకు? వాళ్ళు తిట్టరా? హైందవ దేశం నీకు ఇంకా ఈ బంగ్లాదేశ్ వేరే దేశాల్లో హైందవుల్లాగా ట్రీట్ చేస్తే చంపేస్తున్నారు. వేరే దేశాల్లో యుద్ధాలు జరిగితే ఎక్కడైనా మీరు చూడండి, పాకిస్తాన్. ఇక్కడ అలా లేదండి, నీకు అన్నీ ఏదైనా చేసుకోవచ్చే. ఆ స్వేచ్ఛ ఉండడం, ఓవర్ స్వేచ్ఛ అయిపోవడం. ఏమండి మీరు ఈ స్కామ్స్ చూడండి, ఈ పాస్టర్లు అందరూ కాళ్ళు చేతులు బుర్ర మెరాకిల్స్ అని చెప్పి ఎన్ని వీడియోలు, కొన్ని లక్షల అంటే అందరూ పడిపోవడాలు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు, ఏంటండి అది? మీరు నిజంగా ఆ ప్రేయర్ ఆయనకి అలాగుంటే నడండి, తీసుకెళ్ళండి, రండి. కిమ్స్ మొత్తం ప్రపంచం అంతా అన్ని హాస్పిటల్ ఉన్నాయి, కిమ్స్, ఎయిమ్స్, ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళి అన్నీ స్వస్థపరచండి. మీరు స్వస్థపరచండి, మోసమే కదా అది, తప్పే కదా అది, తప్పేనా కదా? అలా అంటే మీకు కనబడుతుండగానే మోసం చేస్తారు. అందరూ క్రైస్తవులు అందరూ తలపాగాలు చుట్టుకొని ఇటు ఒక 100 మంది, అటు ఒక 100 మంది అక్కడికి వచ్చి మీరైనా చెప్పాలి కదండి. మీరు అలా అవుతుందా అండి పాస్టర్ గారు, ఇది ఎంతవరకు నిజం, ఇది అవుతుందా, అయితే రండి నాతో పాటు అని మీరైనా చెప్పాలి. మీరు గొర్రెలా చూస్తే అందుకే గొర్రెలని అంటారు. మీరు అలా మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు నేను జ్యోతిష్యంలో తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఒక వీడియో చేశానా? వీడియో చేస్తే 10 మిలియన్ పీపుల్ అంటే 1 కోటి మంది చూశారు. నన్ను ఎవరైనా ప్రశ్నించారా నువ్వు చేస్తుందో తప్పు అని? తిట్టాను, పచ్చిబూతులు తిట్టాను, జ్యోతిష్యం పేరుతో మోసాలు చేస్తున్నారని. అప్పుడు 1 సంవత్సరం క్రితం ఏ హిందువులైనా నన్ను, ఏ పంతులైనా నువ్వు ఎందుకు చేసావని అనలేదు. అది వాస్తవం కాబట్టి నన్ను ఏమనలేదు. అలా మీరు కూడా తప్పు ఒప్పుకొని అందరూ అలా చేస్తున్నారు తప్పు. కొందరు వెళ్ళి ఇది చేస్తుంది తప్పు, అలా ప్రభు పేరుతో మీరు మోసం చేయకూడదు, పాపం తగులుకుంటుంది, మిగతా మతం ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు కలుగుతుంది, మనం ఎప్పుడు అలా చేయకూడదు, తప్పు. క్రైస్తవ మతం అంటే ఎంత ఏంటి, ప్రపంచ దేశాల్లో అందరూ క్రైస్తవులు సైలెంట్గా వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు, ఇంకో జోలికి పోరు. వీళ్ళు అలా కాదు, ఒక సైతానలా తయారయ్యారు, నా ఇష్టం వచ్చినట్లు. అంటే ఇక్కడ ఎలా అంటే పిచ్చోళ్ళు చేసేస్తున్నారండి మనుషుల్ని, మెంటల్ వాళ్ళని చేసేస్తున్నారు. బైబిల్లో ఉన్న వాక్యాలు అవి మీరు చెప్తే ఓకే, ఎగ్జాంపుల్స్ వేరే మతాలతో కంపేర్ చేసి, వేరే కులాలతో కంపేర్ చేసి, వేరే పర్సన్తో బైబిల్లో ఏముందో నువ్వు అది చెప్పు చాలంతే. ఓవర్గా వెళ్ళిపోయి ఆ పీపుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పిచ్చికిపోతున్నారు. మెయిన్ ఈ దశమ భాగాలు ఈ పాస్టర్ల దగ్గరే వచ్చింది. మీరన్నా చేయండి, మీ హిందువుల్లో లేరంటే 70% భారతదేశం జనాభాలో వీధికొకడు ఉన్నారు ప్రత్యాపారం, మోసం చేస్తూనే ఉన్నారు. కానీ జనం చూసి చెదకొడుతున్నారు. మీరు చూడలే యూట్యూబ్లోని మోసం చేసే వాళ్ళని గట్ట చెదకొట్టట్లేదు జనం. కానీ క్రైస్తవులు అలా ఎవరు ముందుకు రావట్లేదే, ఎవరు చేయట్లేదే. ఎందుకులే వేరే మతాలను కించపరచడం. చేయండి. మన హిందువుల్లో ఉన్న మంచితనం ఏంటంటే పరాయి మతాలను రెస్పెక్ట్ ఇస్తారు, అన్ని మతాలను సెక్యులర్గా ఉంటారు అందరూ. నేను ప్రసాదం తింటాను, ఎవడేది ఇస్తే అది తినాలి. మీరు తినండి, మీరు తినరు నాకు తెలుసు. చాలామంది అయితే అసలు ప్రసాదం అమ్మో బాబా చచ్చిపోతే చావనైనా చేస్తాం కానీ ప్రసాదం తింటాను అంటారు. అది మీకు. నేను ఫ్రీగా వస్తే ఫెనల్ వదలను. ఇంకా మా వాళ్ళు వీడియోల విషయాలకు వస్తే నా మీద చేశారు చాలా. ఇప్పుడు నేను బైబిల్ నాకు ఎవరిచ్చారండి? ఈ ప్రపంచ యాత్రలో నేనేం పట్టుకు రాలేదు ఇంటికాడ నుంచి. ఆస్ట్రేలియాలో ఉండేటప్పుడే మౌనికా గారు ఇచ్చారు, చూస్తున్నారు కదా, డేట్ 2023లో ఇచ్చారు. అదో పవిత్ర గ్రంథం పాడేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇది ఎలాగుంటే 5 సంవత్సరాల క్రితం ఆ టర్కీ వెళ్ళేటప్పుడు ఇస్తాంబుల్లోని మరి ఖురాన్ ఇచ్చారు చూడండి, మరి అది పాడేశానా? కాదండి. పవిత్ర గ్రంథాలు అనేవి తప్పు. అంత పవిత్ర గ్రంథాలు మన చేతికి వచ్చేటప్పుడు మనం పాడేయడం, ఆలికీలకి ఇచ్చేవాళ్ళు ఉంచుకోవాలి. వినాయకులు ఇచ్చారు, నేను ఏమైనా పాడేశానా? గివేవేలో దేవుళ్ళకి సంబంధించిన ఇస్తారు, ఇచ్చారు, పాడేశానా? ఉంచుకున్నాను కదా ఆ వినాయకుల్లో. అవిని నాకు ఇష్టం అండి. ఇప్పుడు నేను అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తాను. ఒక యాజ్ ఏ
ట్రావెలర్‌గా ప్రపంచం అంతా తిరుగుతూ నాకు అన్ని మతాలు నా విషయంలో. అన్ని మతాలు అన్ని దేవుళ్ళు సమానంగానే సర్వమత సమ్మేళనం అంటాను. సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతోనే నేను ముందుకెళ్తాను. నెల్లాలి కూర. ఫస్ట్ వీడియో చేశాను. ఒక 40 మంది పాస్టర్‌లు వీడియోలు చేసుకున్నారు. ఆ ఉల్లిపాయలకి, టమాటాలకి వచ్చేసి అయిపోయిందక్కడ. ఇప్పుడు ఈ రెండో వీడియో చేసేటప్పటికి నువ్వు గొర్రెబిడ్డవని చెప్పి 20 మంది మా హిందూ సోదరులు చేశారు. ఆళ్ళు చేశారు. కాదు. నేను పుట్టింది హిందూ ధర్మంలోనే. మేము ప్యూర్ వెజిటేరియన్స్. ఇప్పుడు రేపు మా అమ్మ బొట్టు పెట్టుకుంది, మంగళసూత్రం ఉంది మా అమ్మకి. నేను రేపు పెళ్లి చేసుకుంటే బొట్టు, కాటిక, మంగళసూత్రం ఎదురు కట్నాలు, ఆడపడుచు లాంఛనాలు, అబ్బో బుట్టలు ఎత్తడం మా సైడ్ మంచి రంజుగా ఉంటుంది. అరే నాకు ఇష్టం ఆ పెళ్ళి. ఇంకా జరుగునుంటే బాగుండు. త్వరలో చేసుకుంటే కనుక హిందూ సాంప్రదాయంలో చేసుకుని పప్పు బువ్వ పెడతాం, మీ అందరు రండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలకి, టమాటాల కోసం. ఆ డబ్బులు ఉల్లిపాయలకి, టమాటాలకి. ఇప్పుడు పనిలేని కొత్తలోడు పెళ్లిదారు గురుగునోట్లు ఏక తోక తోక అని చెప్పి ఈ మతోన్మాదులు అంటారు కదా, చేస్తున్నారు. అరే నేను ప్రసాదం తిన్నాను ఒకడు, బొట్టెట్టుకొని ఒకడు, కొలిదొబ్బారా ఇండియా అంతా తిరిగాను, మొత్తం భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించారు. మీరు చూడకపోతే నా కర్మ అది. చోటాచార్దం, బడాచార్దం, ఋషికేశం, త్రయంబకేశ్వరం, శనేశ్వరం, ఇవన్నీ మొత్తం జ్యోతిర్దశ లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఎన్ని చూపించాను రా నాయన, ఎన్ని చూపించాను. ఇచ్చిన ప్రసాదాన్ని అలా తినేస్తాను. ఫ్రీగా వస్తే ఫెనాలే వదలను. నేను ప్రసాదాన్ని ఎందుకు వదులుతాను? ఏ దేవుడైనా నాకు అనవసరం. ఫ్రీ ఇచ్చావా తినేవే అంతే సవక్క. మతి స్థిమితం లేకుండా నోటికి ఏదొస్తే మాట్లాడాడు, ఏదొస్తే అది చేసేసుకోడు. ఒక ట్రావెలర్గా నేను తిరుగుతున్నాను కాబట్టి మతాల గురించి, కులాల గురించి, వీటి గురించి, రాజకీయాల గురించి చెప్పడం నా ధర్మం. చాలా మటుకు స్కిప్ చేసేస్తాను. 99% నాకు తెలుసు నేను స్కిప్ చేసేది. కానీ ఎక్కడో ఒక్కొక్కసారి టచ్ చేయాల్సి వస్తుంది. అది తప్పదు. అక్కడి నుంచి నేను వెళ్ళలేను. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను. నన్ను సావదెబ్బారు మొత్తం హిందూ సోదరులను. కలీమా చెప్పకూడదు. ఓరా బాబో, నేను ముందు వీడియో కలీమాయే కదరా, నాకేం తప్పు లేదురా అంటే వీడియో చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సంజాయిషి ఇస్తే కానీ నేను వదలలేదు. అప్పుడు జాగ్రత్తగా వినండి. అందరికీ మళ్ళీ నేను చెప్తున్నాను, నేను హిందువుని, మేము ప్యూర్ వెజిటేరియన్స్. మా ఇంట్లో వాళ్ళందరూ వెజిటేరియన్స్. నేను యూట్యూబ్ కోసం నేను ఇలాగా పురుగులు, కప్పలు, పాములు అని తిరుగుకోవడం అవుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను మతాల కోసం మాట్లాడాల్సి వస్తుంది కొన్ని దేశాల్లో. తప్పదు. అది నా వృత్తి ధర్మం. ఎందుకంటే మతాల గురించి చెప్పాల్సి వస్తుంది. రాజ్యాల గురించి చెప్పేటప్పుడు, మతాల గురించి చెప్పేటప్పుడు, ఏజ్ టైం పీరియడ్లో చెప్పేటప్పుడు మతాలు, దేవుళ్ళు అని వస్తుంది. అడ్జస్ట్ చేసుకోండి. నేను ఏ మతాన్ని కించపరచను, తర్వాత ఏ దేవుణ్ణి దైవ దోషం మహాపాపం. అది ఏ దేవుణ్ణి చేసినా తప్పే. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ మత మార్పులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తప్పు. ఎందుకంటే ఒక పర్సన్ ఎందుకు మతం మారుతున్నారో రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. బాప్టిజం ఎవరిస్తున్నారో పాస్టర్ పేరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత మతం మారినాక నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎందుకు మారావు అని తెలుసుకోవాలి. మతం మారిన కొన్ని రోజులకి, 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇది ఉంటే ఈ గొడవలు ఇవేమి ఉండవు. తప్పు చేస్తుంటే పాస్టర్ మతం మార్చినట్టు జైల్లోకి వెళ్తారు. లేదు అంటే హ్యాపీగా ఉంటారు. సో ఇలా రిజిస్ట్రేషను ఈ పద్ధతి ఉంటే దేశంలో బాగుంటుంది. ఆ చట్టం రావాలి. ఆ చట్టం తీసుకొస్తే ఎవరికి ఏమీ ఉండదు. అది ఏ మతంలో తప్పు మళ్ళీ చెప్తున్నాను. పాస్టర్లు అందరికీ ఒక విషయం, మీకు భగవంతుడు పాస్టర్ల కింద తయారు చేసిన దైవ వాక్యం మాత్రమే చెప్పాలి. ఆ పాస్టర్ మీద అలా చేశాడు, ఈ పాస్టర్ ఇంత డబ్బు సంపాదించారు, ఆ పాస్టర్ ఇలా చేస్తారు, ఈ పాస్టర్ ఆడు, ఈ దేవుడు, తప్పది. నువ్వు మోసం ఎంత చేసి సంపాదించినా ఈ ఎండ్ ఆఫ్ ద డే కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. నువ్వు తప్పు చేసి సంపాదించింది ఏమవుతుందో తెలుసు కదా, అనారోగ్యం పాలే, హాస్పిటల్కే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, నాకు సబ్స్క్రైబర్లు దేవుళ్ళతో సమానం. నేను వాళ్ళని ఎప్పుడు మోసం చేయను, ఎప్పుడు అబద్ధవాను. ఎటువంటి ప్రమోషన్లు కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళతో వ్యాపారం చేయరు. నా వల్ల కాదు, అవ్వదు. మీకు అర్థమవుతుంది కదా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఎవరినైనా మనసు బాధ కలిగించి తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. మంచి ట్రావెలింగ్ వీడియోస్ ఈ ఛానల్లోనే, నాన్ వెజ్ ఛానల్లో ఉంటాయి. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే.